నాగేంద్ర గారికి, బొమ్మల దత్తు గారికి, నాగరాజ్ గారికి, హారికగా ఉన్నారు, బయటకు వెళ్ళినట్టున్నారు. అదేవిధంగా వేదిక ముందున్నటువంటి సోదర సోదరీమణులందరికీ పేరు పేరున నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఇవాళ పిక్కిన విశ్వేశ్వరరావు గారి నాయకత్వంలో కాకినాడ జిల్లాలో మన పార్టీ బలోపేతం అవుతూ ముందుకు వెళ్తున్నటువంటి విషయాలు ఈనాడు ఈ చేరికలే నిదర్శనం అని చెప్పి నేను భావిస్తూ వారిని అభినందిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి మిమ్మల్ని అందరినీ కూడా నేను సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా పార్టీలో చేరారంటే అది మీరు ఊరికినే చేరారు అని చెప్పి నేనైతే భావించడం లేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా దేశానికి సుపరిపాలన అందిస్తుందో, అవినీతికి తావు లేనటువంటి పాలన అందిస్తుందో, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలి అనేటువంటి సంకల్పంతో పనిచేస్తుందో, ఇవన్నీ కూడా మీరు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే భారతీయ జనతా పార్టీ అంటే ఒక మంచి పార్టీ, ఇతర రాజకీయ పార్టీల కంటే భిన్నమైన పార్టీ. ఆ పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీని కనుక బలోపేతం చేసినట్లయితే ఒకవైపు దేశానికి మనం ఒక మంచి పరిపాలన, ఒక దృఢమైనటువంటి నాయకత్వాన్ని అందివ్వడం మాత్రమే కాకుండా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహాయ సహకారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరింత మెండుగా మనం రాష్ట్రంలోకి తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి భావనతోటి మీరందరూ పార్టీలో చేరారు అని చెప్పి విశ్వసిస్తున్నాను. ఇందాక నేను చెప్పాను, భారతీయ జనతా పార్టీ భిన్నమైనటువంటి రాజకీయ పార్టీ అని. ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎన్నికల్లో పోటీ చేయాలి, గెలవాలి, అధికారంలోకి రావాలి అని భావిస్తారు. అయితే భారతీయ జనతా పార్టీ కూడా ఒక రాజకీయ పార్టీని. ఎన్నికల్లో పోటీ చేయాలి, గెలవాలి, అధికారంలోకి రావాలి అని చెప్పి భావించడం సర్వసాధారణం. కానీ ఇతర పార్టీల కంటే ఏ విధంగా వేరుగా ఆలోచిస్తుంది అని కనుక